అందరికీ నమస్కారం అండి. మనం ఇంతకు ముందు వీడియోలో శౌనకాది మహర్షులు అందరూ కూడా యజ్ఞం చేస్తూ పురాణ కాలక్షేపం కోసమని సూత మహామునిని పిలిచారు అని చెప్పుకున్నాం. ఈ రోజు మనం చెప్పుకుండే ఈ వీడియోలో ఆ సూత మహాముని ఎవరు, ఆయనకి అపారమైన ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి చెప్పుకోబోతున్నాం. వెళ్దామా వీడియోలోకి? నమస్కారం అండి. సూత మహాముని జ్ఞానానికి ఒక వారధి లాంటి వాడు. సూత మహాముని అంటేనే జ్ఞాన వారధి. కొన్ని వేల సంవత్సరాల క్రితం జ్ఞాన సముద్రం అన్న ప్రదేశం నైమిసారణ్యం చెప్పుకున్నాం. నైమిసారణ్యం పుణ్యక్షేత్రం అని అనేక వేల ఋషులు అక్కడ తపస్సు చేసుకున్నారు. అనేక పురాణ కాలక్షేపాలు అక్కడ జరిగినాయి కాబట్టి అది నైమిసారణ్యం చాలా పుణ్యక్షేత్రం అని చెప్పుకోవటం జరిగింది మనకి. అయితే మహాభారతంలో మనం విన్న భక్తి, కర్మ, ధర్మ, యుద్ధ, శాంతి ఇలా అనేక రకాలైన ప్రశ్నలు, వాటి మీద ఉండే ప్రశ్నలు, వాటి యొక్క విషయాలన్నీ కూడా బోధపడక ఋషులందరూ కూడా ప్రశ్న వేశారు, మా ప్రశ్నలకి సమాధానం చెప్పేది ఎవరు అని. అప్పుడు ముందుకొచ్చిన మహానుభావుడే సూత మహాముని. ఆ సూత మహాముని ఎవరు అంటే, ఈయనకి ఇంకొక పేరు కూడా ఉందండి. సూత మహామునికి ఇంకొక పేరు ఉంది, అదే ఉగ్రస్తవసుడు అని. ఉగ్రస్తవసుడు ఈయన ఎవరు? సూత మహాముని అంటున్నాం కదా, ఈయనకి మరొక పేరు ఉగ్రస్తవసుడు అని చెప్పాం కదా. ఉగ్రస్తవసుడు అంటే అసలు అర్థం ఏమిటి అంటే, ఆయన గొంతెత్తి పాడుతూ ఉంటే ఆ శక్తివంతమైన గొంతుకి అందరూ వశమైపోతారట. దాని మీనింగే అది, ఉగ్రస్తవసుడు అంటే అందరూ వశమైపోతారట. అలాగా పురాణాలు అన్నీ కూడా, గాథలన్నీ, పౌరాణిక స్టోరీలన్నీ కూడా, శౌర్య పరాక్రమాలన్నీ కూడా రాగయుక్తంగా, భావయుక్తంగా ఆయన పాడుతూ ఉంటే ఋషులందరూ కూడా తన్మయత్వంతో అలా వింటూ ఉండేవాళ్ళుట. అనేక ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పాడు. గొప్ప పురుషుడండి, మహానుభావుడు ఈ సూత మహాముని. అయితే ఈయన ఒక క్షత్రియ రాజుకి, ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు కాబట్టే సూతుడు అని పేరు వచ్చింది. సూతుడు అంటే సామాన్యుడు కాదండి. సూతుడు అంటే సామాన్యుడు కాదు. వీరు రాజులు యుద్ధ సమయంలో రథానికి సారథిలాగా కూడా ఉండేవారు. ఈ సూతులే రథానికి సారథిలాగా కూడా ఉండేవాళ్ళు, మహానుభావులు. అంతేకాకుండా అనేక పురాణానికి సంబంధించినవి, వేదాలకి సంబంధించినవి అనేక విషయాలు వీళ్ళ నోటి నుంచి వచ్చేది. ఈ ఉగ్రస్తవసుని యొక్క తండ్రి రోమాంచుడు, రోమ మహర్షి అంటే ఆయన గానం చేస్తుంటే రోమాలందరివి నిక్కబొడుచుకుండేవిట. అందుకని ఆయన్ని రోమ మహర్షి అని పిలిచేవాళ్ళు, ఈయన తండ్రి. సో అంత శక్తివంతులు వీళ్ళు. మహాభారతంలో సూత మహర్షికి ఈయన అనేక విషయాలు, వేదాలకు సంబంధించినవి, పురాణానికి సంబంధించినవి, భక్తి, కర్మ, ధర్మ, యుద్ధ, శాంతి విషయాలు అనేకం తెలుసు. అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పారని చెప్పుకున్నాం కదా. ఈయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అఖండ వారసత్వంగా వచ్చింది. ఈయనకి అఖండ వారసత్వంగా వచ్చింది. సహజంగా గురుముఖంగా వస్తుంది, లేకపోతే కనుక స్వతసిద్ధంగా ఈ పుట్టుకతో వచ్చేవి కొన్ని ఉంటాయి. అఖండ వారసత్వ సంపద సూత మహర్షికి వచ్చింది. ఎలా? ముందర వేదవ్యాసుడు తన ప్రియశిష్యుడైన వైశంపాయనునికి ఈ యొక్క స్టోరీలు, పురాణాలన్నీ చెప్పాడు. ఆ వైశంపాయనుడు
తండ్రి అయిన రోమ మహర్షికి చెప్పాడు. రోమ మహర్షికి ఎప్పుడైతే చెప్పాడో ఆయన తన కుమారుడైన ఈ యొక్క సూత మహర్షికి ఈ పురాణ గాథలన్నీ కూడా చెప్పాడు. అంతేకాకుండా జనక మహారాజు నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నారు అని పురాణాలు చెప్పబడుతూ ఉంటాయండి. ఏ విధంగా అయినా కూడా ఈయన ఆ యొక్క నైమిసారణ్య పుణ్యక్షేత్రంలో మనకు ఈనాడు వింటున్నాము అంటే ఆయన యొక్క మహాభారత సారాలు కానివ్వండి, వేద సారం కానివ్వండి, దానిలో లోతులు కానివ్వండి, ఋగ్వేదంలో శాఖలు కానివ్వండి, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలకి సమాధానం ఓన్లీ సూత మహర్షికి మనము ఆయన ద్వారానే వినగలుగుతాం. శౌనకాది మహర్షులకు అందరికీ తెలియపరిచాడు ఆయన. అందులోని భాగాలే మనకి భగవద్గీతలోవి, శ్రీకృష్ణుడు చెప్పినవి, ఇవన్నీ కూడా ఆ యొక్క సూత మహర్షి యొక్క వాయిస్ ద్వారానే, ఆయన గొంతుకు ద్వారానే మనం వినగలుగుతున్నాం. మనము ఈనాడు అవి అప్పుడు దాన్ని కనుక రికార్డు చేయటానికి తగిన సౌకర్యం ఆ వేల సంవత్సరాల ముందు లేదు కాబట్టి వంశపారంపర్యంగా శిష్యులు, ఆ శిష్యుల నుంచి శిష్యులు, వారి నుంచి ఆ విధంగా వస్తాయి. వేదాలు ఏవైనా కూడా వాళ్ళు వళ్ళు వేసుకుంటూనే వింటారు. ఎక్కడ చదవటానికి ఏమీ పుస్తకాలలో మనకి కనపడవు. వళ్ళు వేసుకుంటే వేద పాఠాలు నేర్చుకుంటే వాళ్ళందరూ కూడా మహర్షులు, మహానుభావులు, గురువులు చెప్తుంటే వీళ్ళు వళ్ళు వేసుకుంటూ ఆ యొక్క పాఠాలన్నీ కూడా నేర్చుకుంటారనమాట. ఆ వేద పాఠాలన్నీ ఎక్కడ పుస్తకాలు ఏవి ఉండవు అక్కడ. వాళ్ళు అలాగా వళ్ళు వేసుకుంటూనే నేర్చుకోవటం జరుగుతుంది. ఆ విధంగా ఈయన చెప్పే ఆ జ్ఞానం అంతా కూడా కొన్ని వేల ఋషులు విని అనేక మందికి పంచినవి ఈనాడు మనకి రికార్డు లేని కారణంగా ఈ విధంగా ఒకరికొకరు చెప్పుకుంటూ నేర్చుకోవటం జరుగుతోంది. కాబట్టి సూత మహర్షి మనకి జ్ఞానాన్ని అందించటానికి ఒక వారధిలాగా పనిచేశాడు కదండి. ఆ సూత మహర్షికి నమస్కారాలు తెలియచేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.